నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. నాకు జనగం మండలం ఎల్లాంల గ్రామం నుంచి కొందరు యువకులు ఫోన్ చేసి అన్న మీరు మా విలేజ్కి రావాలి ఒకసారి అని చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎందుకు అని అడిగితే మీరు రండి అన్న మేము చెప్తాం, చాలామందికి ఉపయోగపడే విషయం చెప్తాం. తెలంగాణలో చాలామంది యువత బాగుపడాలి, ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే చాలామందికి అవకాశాలు దొరకక కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మేము ఆ ఉపాధికి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చెప్తామన్నా మేము కొంత బెనిఫిట్ అయినాం మేము చెప్తామన్నారు. అసలు వాళ్ళు బెనిఫిట్ పొందింది ఏంది, ఈ ఎల్లాంల గ్రామంకి సంబంధించిన యువకులు సాధించిన సక్సెస్ ఏంది, ఇది వెరీ వెరీ సక్సెస్ఫుల్ మ్యాటర్. చాలామంది నిరుద్యోగులు మాకు ఉపాధి లేదని ఉద్యోగం లేదని అనేక మంది నిరాశ నిస్పృహలు ఉంటారు, అప్పులు చేస్తుంటారు. కొందరు అప్పులు ఇస్తారు ఇవ్వరు, క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకులో లోన్ తీసుకుంటారు, వాడు వడ్డీల మీద వడ్డీలేసి వాయించి ఇప్పుడు అట్లా జీవితాలు నాశనమైన వాళ్ళు ఉన్నారు క్రెడిట్ కార్డు ద్వారా. కొందరైతే డబ్బులు లేక ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ ఆన్లైన్ ద్వారా లోన్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో లోన్లు తీసుకొని వాడు బ్లాక్మెయిల్ చేస్తే తర్వాత సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే చాలామందికి ఆపర్చునిటీ తెలియదు, టాలెంట్ ఉంటుంది కానీ మరి ఆపర్చునిటీ లేక, అవకాశాలు లేక, ఉపాధి లేక ఎంతోమంది నిరాశ నిస్పృహలు ఉన్న యువతకు ఒక చీకటిలో వెలుగులాగా మేము చెప్తామన్నా మేము బెనిఫిట్ పొందినామని చెప్పారు. అసలు ఏం బెనిఫిట్ పొందిరు ఈ ఎల్లాంల గ్రామంలో కొద్దిమంది యువకులు ఇక్కడ మనకు కనబడుతున్నారు. అడుగుదాం, ఇది ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక వెలుగు నింపే ఒక మహత్కరమైనటువంటి ప్రోగ్రాం అండి. భువనగిరి లోక్సభ ఎన్నికల సందర్భంగా మేము వచ్చినాం. సరే, ఇది ఓట్లకు సంబంధించి కాదు కానీ ప్రభుత్వాలకు సంబంధించి మీకు తెలవాలి. చాలామందికి తెలియని వాళ్ళకు మీరు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు కని విని ఎరగని విషయాలు నాకు ఒకటి రెండు చెప్పిర్రు. మీ అందరికి కూడా మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా తెలియాలి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు ఈ వీడియోను చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పండి అన్న, మీ పేరు, అసలు మీరు నన్ను రమ్మన్నది ఎందుకు, అసలు మొత్తం డీటెయిల్స్గా చెప్పాలి. అన్న, నా పేరు బిరు నరేష్ అన్న, మాది ఎల్లాంల గ్రామము. మేము 2016లో అంటే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ జాతీయ చిన్నత దినోత్సవం ఆగస్టు 7 అనౌన్స్ చేసిన తర్వాత నేను అదే ఇయర్ అంటే అదే నెల నేను ఒక ప్రైవేట్ జాబ్ బంద్ చేసి ఈ వృత్తిలోకి వచ్చాను. అంటే మా వృత్తి అంటే రైతు తర్వాత అంటే మనిషికి ఏమంటారు అంటే కూడు గుడ్డ. కూడు అనేది రైతు చేస్తే గుడ్డ అనేది నేతన్న చేస్తాడు. ఆ నేతన్న ప్రాణత ఏంటంటే పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడే కుల వృత్తే మా చేనేత వృత్తి. ఆ వృత్తిని మేము ఎంచుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అది 2016 నుంచి నేను అప్పుడే 2016లో ముద్ర లోన్ తీసుకున్నాను. దానంతరము 2023లో PMEGP అనేది గవర్నమెంట్ స్కీమ్లో నేను 10 లక్షల రుణం తీసుకున్నాను. PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఆ 10 లక్షల రుణం తీసుకున్నందుకు సుత అంటే దానికి ఒక యూనిట్ పెట్టుకుంటే 10 లక్షల లోన్ ఇస్తారని మా గవర్నమెంట్ అంటే అప్లై చేసుకుంటే మాకు ఆ యూనిట్ చూపించుకున్నాను. దానికి సంబంధించిన మెటీరియల్ తెచ్చుకున్నాను, రా మెటీరియల్ తెచ్చుకున్నాను. నాకు 10 లక్షల రుణం వచ్చింది. దానంతరం నాకు ఒక 3.5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నాకు ప్రోత్సాహం ఇచ్చింది, సబ్సిడీ ఇచ్చింది. అది కాకుండా మా ఊర్లో నాకు తెలిసిన కాడికి నేను అంటే కొంతమంది అంటే నేను సుధా కొన్ని మొగ్గాలు పెట్టి క్రియేట్ చేసి నా దగ్గర మా చేనేత వృత్తి అంటే ఒక పద్మశాలి అని కాకుండా ఒక ముదిరాజు, ఒక రాజాక, ఒక కుర్మ అంటే వివిధ రంగాలు వాళ్ళు సుతా పనులు చేస్తున్నారు. దీని మీద వాళ్ళకు సుతా గవర్నమెంట్ ప్రోత్సాహాలు అంటే వివిధ రకాలుగా చేస్తుంది. అది కాకుండా ఫ్రేమ్ లూమ్స్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు గతంలో గుంట మొగ్గాలు ఉంటే వాళ్ళకి నేయడం ఇబ్బంది అనేది ఇబ్బంది ఉన్న కారణంగా ఫ్రేమ్ లూమ్స్ అంటే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీలో మొగ్గాలు వస్తాయని చెప్పి మాకు కాకుండా మా ఊరు ఒక 40 మందికి ఫ్రేమ్ లూమ్స్ సుతా మేము 10% గవర్నమెంట్కి పే చేస్తే వాళ్ళు మిగతా 90% పే చేసి మా ఊరికి ఒక 40 మొగ్గాలు 2023లో శాంక్షన్స్ అయినాయి. అవి సుతా మా ఊర్లో వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాను. ఇది కాకుండా సుతా మగ్గంకి ఎంత అమౌంట్? 27,000 రూపాయలు. 27,000 రూపాయలు అయితే మా వంతు కాంట్రిబ్యూషన్ 2700 కట్టాము. అది మా ఇద్దరికి అంటే మా ఊర్లో మాతో పాటు 40 మందికి చూసి వచ్చేసాయి. దానికి వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అంటే జనగాం జిల్లాలో మేము అప్లై చేసినప్పుడు 80 మందికి వస్తే మా ఊరు ఒక పల్లెటూరుకే 40 వచ్చినాయి. అప్పుడు 40 వచ్చినాయి. దాని విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను.
అది కాకుండా సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మేము చేసే పనిలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. దానిలో భాగంగా సూత మా ఊర్లో అడ్వాన్స్ డాబీ అనే సమర్థ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సూత తీసుకొచ్చాను. అప్పుడున్న అంటే ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ తోటి తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. అది 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పాటు ప్రతిరోజు గౌరవ వేతనంగా 300 రూపాయలు ఇచ్చారు. ఒక్కొక్క లబ్ధిదారునికి 13,500. మాస్టర్ వీవర్స్ అంటే అప్పుడున్న వీవర్స్కు వాళ్ళకు 18,000. మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయనకు 32,000 రూపాయల వేతనంతో సూత గవర్నమెంట్ మాకు ప్రోత్సాహం చేసింది. ఇవన్నీ 2023లో మా ఊర్లో మేము లబ్ధి పొందిన స్కీములు కాబట్టి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి, కానీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలుస్తలేదు. మా ఊరు పొందినట్టు మిగతా ఊర్లు పొందాలి. ఇంకా కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములు ఉన్నాయి, అందరు లబ్ధి పొందాలి. మాతో పాటు మేము పొందిన విధంగా ఇంకా జనాలు లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేదు మరి, అంటే ఇది జనాలకు ఇంకా వెళుతలేదు ఈ వాయిస్. మీరు ఎక్కడ ప్రెస్ మీట్లు అంటే ప్రెస్ మీట్ అంటే ఇది అంటే ఎవరిది వాళ్ళు అంటే ఇట్లా తెలుసుకుంటే ఇంకా అంటే ఫిజికల్గా నేను అనుభవం పొందాను కాబట్టి నేను చెప్పాను. ఇట్లా మా ఊర్లో ఇదే పిఎంఈజీపీలో 4 పొందారు. అదే 2023లో. అందులో ముగ్గురికి 10 lakhs వచ్చినాయి, ఒకరికి 25 lakhs వచ్చింది. అంటే ఈ ఊర్లో బెనిఫిట్స్ పొందిన వాళ్ళు పిఎంఈజీపీ 4 మంది, అంటే మారుతిలో అట్లా. అంటే మగ్గాలకు ఇస్తారా? మగ్గాలకు యూనిట్ వ్యవస్థ దాని ప్రకారం ఇస్తారు. చూడొచ్చు మనం, చూడొచ్చు ఒకసారి షూస్ తీసారా? అప్పుడేమో ఓల్డ్ వర్షన్ మొగ్గం, ఇది లేటెడ్ వర్షన్ మొగ్గం. అంటే దీనిలో కూర్చోవాలా అంటే మీరు చెప్పండి, నాకు ఏం తెలియదు దీని గురించి. నేస్తారా తిరుపతి? అసలు ఇదే ఇప్పుడు అన్న మగ్గమిగా ఇది మొగ్గం అంటే మొగ్గాలు ఉన్నాయి. నీకు ఒక మొగ్గం చూపిస్తున్నాను. ఎంత ఉంటుంది కాస్ట్? ఇదేనా మీరు ఎంత ఉంటుంది అమౌంట్? ఇది అంతా దీని కాస్ట్ వచ్చేసి 30,000 ఉంటుంది. అంటే మా గవర్నమెంట్ అంటే 27,000 ఉంటుంది. 2,700 రూపీస్ మేము పే చేస్తే మాకు మిగతా అమౌంట్ గవర్నమెంట్ పే చేసేది. కాదు, మీరు 10 లక్షలు తీసుకున్నారు, ఆ డబ్బులతోనే చేసారు. అందులో యూనిట్స్ పెట్టాను. ఇది వస్తువులు ఇది తీసుకొని ఇంట్లో ముగ్గాలు వేసాము అన్నట్టు. ఇదెంత? ఇది రా మెటీరియల్ అంటారు, అది పట్టుది. దీని 4 lakhs పెట్టి అంటే ఇది ఒక్కటి కాదు, అంటే ఉంటది కదా. ఇప్పుడు ప్రజెంట్ 4 lakhs ఇది తీసుకున్నాను, 6 lakhs వర్త్ కోసం అవి తీసుకున్నాను. అన్ని కాస్ట్. ఇది పద్మభూషణ్ మన మల్లేశం ఇచ్చాడు, చింతకింది మల్లేశం, పద్మశ్రీ సినిమా కూడా వచ్చింది అతని మీద వచ్చింది. అతను తీసిన ఇది ఇప్పుడు ఆసు యంత్రం. అప్పుడేమో ఓల్డ్ వర్షన్ ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అన్నట్టు. ఇది పద్మశ్రీ అవార్డు తయారు చేసిన. అదేమో వాళ్ళ తమ్ముడు చింతకింది మల్లేసి ఉంటాడు, వాళ్ళ తమ్ముడు చేసింది ఇది అన్నట్టు. ఇవన్నిటి కలిపి ఒక 10 లక్షలు. అంటే ఇంకా అవి మొగ్గాలు మెటీరియల్స్ XYZ అంటే మీకు అంటే మేము ఉన్న స్కీమ్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, దీన్ని వాడుకోండి అందరని చెప్తారు. అవునండి. చాలా మంది అవగాహన లేక వాడుకోలేదు. ఇప్పుడు అవగాహన లేక ఇప్పుడు సిరిసిల్లలో కూడా కొందరు చేనేతలు ఇదేమో వెనకట ఉండే వర్షన్స్ లేటెస్ట్ గా తీసుకుని. ఏది వెనకట ఉండే? ఇది వెనకట ఉండేనా? ఇవి అవన్నీ వెనకట చేతితోటి ఉండేది కదా, బాగా కష్టమయ్యేదేమో. ఇప్పుడు ఒక 4 కష్టం ఉంటే ఇప్పుడు ఇద్దరికి ఎట్లా ఒక మొగ్గానికి అప్పుడు ఒక 4 కష్టపడితే ఇప్పుడు 2 తోటి అవుతుంది. కష్టం కూడా కొంచెం ఈజీ అవుతుంది. చేతితో చేసేదాన్ని ఇట్లా పోయాలంటే దీంతో ఇట్లా పోయాలంటే ఒక రోజు మొత్తం పట్టేది. ఏమేం చేస్తారన్న దీంతో నేసి? మేము ఫస్ట్ తయారు చేస్తారా? ఫస్ట్ రాసీల్కి తీసుకొస్తామండి. రాసీల్కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని డైయింగ్ చేస్తాం. డైయింగ్ చేసిన తర్వాత దాన్ని ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత దాన్ని ఈ విధంగా చేస్తాము. థ్రెడ్డింగ్ చేసి దాన్ని వార్పింగ్ చేస్తాం. మీరు ఓన్లీ బట్టను తీస్తే బట్టతో మళ్ళీ మీరు షాప్లలోకి ఇచ్చేస్తారు? మాకు ఆర్డర్స్ ఉంటాయి. పోచంపల్లి ఇవి మేము తయారు చేసేది పోచంపల్లి ఇక్కత్ సిల్క్ సారీస్. మేము మార్కెట్ చేసేదంతా పోచంపల్లి ఇక్కత్ సిల్క్ సారీస్. క్లాత్ తయారు చేసి ఇస్తారు, సిల్క్ సారీస్ చీరలు తయారు చేసి ఇస్తాము. ఆ చీర సూది ఇప్పుడు ప్రజెంట్ ఒక చీర రెడీగా ఉన్నది, అది చూపించిస్తాం. అది మాదే సిల్క్ సారీస్. ఇవి చాలా మంది దయచేసి సిరిసిల్ల నేతన్నలు మరీ ముఖ్యంగా చూడాలి. ఎందుకంటే అక్కడ చిన్న దానికి చాలా మంది అఘాయిత్యం అవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా చాలా లోన్లు ఉన్నాయి, అవకాశం ఉన్నాయి. చెప్పండి, ఇప్పుడు మనం బయటకు వెళ్దామన్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఇచ్చినది ఈ స్కీములను అందరూ ఉపయోగించుకోవాలని ప్రతి నేతన్నలకు కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అట్లా నేస్తారనట. అరే భలే ఉంది కదా. అదే కేంద్ర ప్రభుత్వం స్కీమ్లే కదా ప్రధానమంత్రి. అరే బాగా వస్తుంది అన్న. శారీస్ అయితే చాలా మంచిగా ఉంటాయి కదా, ఫేమస్ పట్టుతో. మీరు ఇచ్చినవి అక్కడ అమ్ముతారు. ప్యూర్ పట్టు ఉంటుంది. ఇంకేది ఉన్నది అంటే ఇక్కడ చూస్తే ముగ్గాలు ఉంటాయి కదా. కొట్టు, డప్పు కొట్టు, కొట్టు, గట్టి కొట్టు. లైట్స్ రావచ్చు. ఇంకా వేరే విభియాన్ని చూస్తున్నారు అక్కడ. ఒక ఆల్రెడీ మనం చూసినాము. అవి వీటిని అన్ని మగ్గాలు కదా, ఇవన్నీ యూనిట్స్ మాకు సంబంధించిన యూనిట్స్. వీటిని కూడా మగ్గాలే అంటారా? మొగ్గాలే. ఇవన్నీ సిల్క్ సారీస్ మొగ్గాలు. ఇవన్నీ మా యూనిట్స్. మీకు వచ్చిన 10 లక్షలు ఇవన్నీ అవన్నీ పెట్టాము. బయట సుధా పెట్టాము. మా తయారై చీరలు ఇవి. భలే ఉన్నాయి, బయట చూపిద్దాం. ఓకే ఓకే. అంటే భయపడి కూడా కొందరు లోన్ తీసుకుంటారు. ఇప్పుడు గుంతా మొగ్గాలు ఉన్నాయి కదా, అవి ఈ మొగ్గాల బాధలు ఈ మొగ్గాలు చేసుకుంటారు. చూడొచ్చు. దీంతో ఇవే చీరలు తయారు చేస్తున్నారు. అదంతా దారము, ఆ పట్టుతోని స్వచ్ఛమైన పట్టు. ఇది పోచంపల్లి ఇక్క సారీస్ ఈ విధంగా వస్తుంది చీర. అబ్బాబ్బాబ్బా, ఎంత ఉంటుందన్నా, చాలా బాగున్నాను. ఈ చీర వచ్చేసి 5500 సేమ్ అదే సారీ. ఇది మార్కెట్ రేట్ పోయే వరకు 8-9,000 అవుతుంది మొత్తం కస్టమర్ చేతికి పోయే వరకు. కానీ క్వాలిటీ ఉంటుంది, ప్యూర్ సిల్క్, నో కాంప్రమైజ్ అట్లా. రైట్. మీ పేరేం పేరు అన్న? బీరు నరేష్. బీరు నరేష్. రైట్, రండి. ఇది అసలు మామూలుగా లేదండి. ఒక కొత్త అద్భుతం చూసినాం. చాలామంది లోన్ అనగానే లేదంటే పలానా స్కీమ్ కింద లోన్ ఇస్తారంటే అయ్యో ఏమో భయపడే రకాలు కూడా ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చేనేత కార్మికులు సిరిసిల్లలో కూడా కొంత అఘాయిత్యాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. దానికి పలానా కేటీఆర్ కానీ వినోద్ కుమార్ కానీ మా పార్టీ అండగా ఉంటుంది అని కొంత ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఈ రాజకీయ నాయకులు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎల్లంల లాంటి గ్రామానికి సందర్శించి, జనగం మండలం కిందకి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూపించి మీరందరూ కూడా ఏం చేయాలంటే సిరిసిల్ల నేతన్నలను చలో జనగం చలో ఎల్లాముల అని ఒక కార్యక్రమం పెట్టి, ఒక బస్సు యాత్ర లాంటిది ఒకటి పెట్టి రాజకీయ నాయకులు ఇదంతా చూపించి, అన్న లాంటి వాళ్ళతో, అన్న పేరే మర్చిపోయినా, నరేష్ లాంటి అన్నతో మీరు మనిషి మాట్లాడితే జీవితంలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మరి ఇప్పుడు 2016లో కూడా ముద్ర లోన్ కూడా తీసుకున్నారు. అందులో ఎంత వచ్చిందన్న? అందులో 50,000 తీసుకున్నాను. 50,000. ఇంకెంతమంది తీసుకున్నారు విలేజ్లో? మా ఊర్లో 40 మంది తీసుకున్నారు. మీరు మంచి గవర్నమెంట్ స్కీమ్లు మంచిగా ఆపర్చునిటీని అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. మా ఊర్లో అందిపుచ్చుకుంటున్నాము. అసలు మీ ఊర్లోనే ఇంతమంది తీసుకున్నారు, మరి చాలా ఊర్లలో తీసుకోలేరు. కారణం ఏంటంటారు? అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఈవెన్ సిరిసిల్లలో కూడా అంతే అంటారా? అంటే తెలియదు అక్కడ. మా దగ్గర అయితే అవగాహన లేకపోవడమే. మరి మనం ఒకసారి వీలైతే వాళ్ళు సిరిసిల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. లేదంటే మనమే అవసరం అనుకుంటే సిరిసిల్ల వెళ్ళి ఎక్కువ సిరిసిల్ల అక్కడ కూడా మనం చెప్పడానికి ట్రై చేద్దాం. అంటే చాలామంది తెలియకపోవచ్చు. ఇంకొకసారి చెప్పండి అన్న, ఈ పథకం, ఈ 10 లక్షల పథకం గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈజీపీ అంటే ఎట్లా అప్లై చేయాలి? ఆ కథ ఏంది? ఆ కార్ఖానా ఏంది? ఏ టైంలో పడుతుంది? అసలు ఏంది? అసలు 24 గంటలు అప్లై చేయొచ్చా? 365 డేసా? 365 డేస్ అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే గతంలో అంటే సబ్సిడీ పొంది ఉండకూడదు.
లోన్ సబ్సిడీ ఉంది ఉండకూడదు, అంటే ఒక 4 సంవత్సరాల మినిమం కాల పరిమితి, కేంద్ర ప్రభుత్వం కాల పరిమితికి సంబంధించి ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. అది బ్యాంకు త్రూ అంటే యూనిట్ పెట్టుకొని జెన్యూన్ ఉంటేనే లోన్ ఇస్తారు. ఏమేమి ఉంటాయి ఎలిజిబిలిటీ? అంటే మనం ఆల్రెడీ ఉన్న వాటికి ఇవ్వరు, ఏదైతే మనం నూతనంగా పెట్టుకుంటా అంటే మాత్రమే లోన్ ఇస్తుంటారు. నూతనంగా ఏమేమి ఉండాలి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ప్రాజెక్ట్ రిపోర్టు, రూరల్ ఏరియా సర్టిఫికేట్, ఇవన్నీ ఉంటే సరిపోతుంది. మరి వీలైతే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా తయారు చేసిర్రో అట్లాంటిది మాకు అడిగితే మా ఛానల్కి లాగా ఇస్తారా? వేరే వాళ్ళకి చెప్తాం. చాలా మందికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కూడా తెలియదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం వచ్చేస్తే ఇంకా వాళ్ళకి ఈజీ అయిపోతుంది, యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి చాలా మంది ధైర్యం దొరకాలంటే 10 లక్షలతోని. ఇప్పుడు మీరు ఎన్ని నెలలు తీసుకొని? 2023 మార్చ్ 31. ఈ సంవత్సరం అవుతుంది దాదాపు. అవును. ఈ సంవత్సరంలో మరి మీరు ఏమన్నా సంపాదించారా? ఎంత ఎట్లా ఉంది? అంటే బెటరే, పర్వాలేదు, సబ్సిడీ మనకు యూజ్ అయింది కదా, దాంతోపాటు బిజినెస్ కొంచెం గ్రోత్ ఉందా, మంచిగా ఉందా? అంటే ఎందుకంటే మరి లోన్ తీసుకున్నాక మరి తిరిగి కట్టాలా, కేపబిలిటీ ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే ప్రాబ్లం. అందుకని మీకు ఎట్లా ఉంది? మాకు పర్వాలేదండి, మాకు పర్వాలేదు. వ్యాపారం గురించి ఎక్కువ చెప్పొద్దని చెప్తారా? లేదు, 100% చెప్తాము. కాకపోతే ఏంటంటే మాకున్న పర్మనెంట్ సొల్యూషన్ సూత మాకు కొన్ని ఉంటాయి. మార్కెట్ అనేది అప్ డౌన్ ఉంటుంది. ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మాకు సూత అంటే మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సూత చేనేతకు శాశ్వత పరిష్కారం అని స్టేట్ గవర్నమెంట్ అయితే కళ్యాణ లక్ష్మిలో చీర ఎట్లా పెట్టిందో, అంటే కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000 ఎట్లా ఇస్తుందో మా చీర ఇన్క్లూడింగ్ అయిందనుకో శాశ్వత పరిష్కారం చేనేతకు దొరికినట్టే. ప్రొడక్ట్లో అంటే బీజేపీ గవర్నమెంట్ మనకు కేంద్ర ప్రభుత్వం సుధా జస్ట్ దృష్టి సారించి ఏం చేయాలి, కళ్యాణ లక్ష్మి అయితే ₹1,00,000 అయితే ఏ విధంగా ప్రొవైడ్ చేసిందో దాంతో పాటు మా చేనేత చీరను ఇన్క్లూడింగ్ చేస్తే మాకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి. చీర ఎవరు పెట్టాలి? ప్రభుత్వం అందులోనే అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కదా, అంటే మన కేంద్ర ప్రభుత్వం మా సొసైటీలకు ఏమన్నా కేంద్ర ప్రభుత్వమే పెడితే బాగుంటుంది అంటే అట్లా ప్రొడక్ట్ అంటే ఒక సంస్థను కాపాడిన వాళ్ళైతారని మాకు ఉద్దేశం అంతే. ఎందుకు మీరు చేసే చీర అద్భుతంగా ఉంది, ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే ఆపర్చునిటీ కల్పించిన మంచిదే కదా. ఓకే, అంతే అంతే. కొన్ని దేశాలలో కూడా ఇప్పుడు అడుగుతున్నారు మన సంస్కృతి కోసం, లేదంటే సరే అట్లీస్ట్ వేరే రాష్ట్రంలో, ఇప్పుడు మన తెలంగాణ, మీరు ఆంధ్రప్రదేశ్కు కనుక దీన్ని కరెక్ట్ చేయగలిగితే మస్తు డిమాండ్ ఉంటుంది అంటున్నా. ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ. యాక్చువల్గా మస్ట్ తెలంగాణ స్టేట్ కాకుండా ఆల్ ఓవర్ నేషనల్ వైజ్గా వ్యాపారం అది ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు వాళ్ళంతా ఉన్నారండి. నేషనల్ వైజ్ అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మోడీ 2016 ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం తీసుకురావడం వల్లనే మా మార్కెట్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది. లేకపోతే మాకు ఇంత మార్కెట్ రాకపో, ఇంత వ్యవస్థ మార్కెట్ తీసుకెళ్ళకపో. బ్రాండ్ అంబాసిడర్గా సమంత్ ఉండేనా, రకుల్ ప్రీత్ సింగ్ సంబంధం ఉండే ఒక టైంలో, కానీ మాకు మాత్రం మూవ్మెంట్ తీసుకొచ్చి 2016 మాత్రం నరేంద్ర మోడీ ఆలోచిస్తుంది. తీసుకొచ్చి ప్రతి ఇయర్ సుధా మాకు జాతీయ అవార్డులు దీనిలో కొత్త రకమైన తీసుకొచ్చారు. మాకు సుధా ఇక్కడ ఉన్న కొత్త టెక్నాలజీ కావాల్సింది ఏంటంటే కొన్ని ఆదినాత్మక ముగ్గాలు ఇస్తుండు, అవి ఇస్తే మాకు సరిపోతుంది. ఇంకా ఇంకేం కావాలని కోరుకుంటారు? అంటే ఇవి కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు మరి? ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలు ఇవ్వాలంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది, మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే తులం బంగారం ఇవన్నీ మా జనానికి ఇచ్చే స్కీములు కావు. దానివల్ల ఇప్పుడు ₹1,00,000 ఇస్తుండు, తులం బంగారం ఇస్తాడు అనేది తులం బంగారం వల్ల ఏ వర్గానికి లాభం ఉండదు, చేసుకున్న ఆడపిల్లకు లాభం ఉంటుంది. కానీ ఒక చీర ఇచ్చింది అనుకో కొన్ని వేల కుటుంబాలకు ఆధారపడుతుంది. మంచి ఐడియా కదా సార్. కొన్ని కుటుంబాలకు పోచంపల్లి చీర అని పెడితే అసలు పోచంపల్లి ఇప్పుడు ₹1,00,000 ఇచ్చుకుంటూ చెక్కుతో పాటు ఒక ఆడపిల్లకు చీర ఇస్తే, చీర అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు? ఎంత చీర అంటే మా చీర వచ్చేసి 5,500 ఉంటుంది, మార్కెట్ రేట్ వచ్చేసి 7,000 ఉంటుంది. ఆ వర్త్ ప్రైజ్ గవర్నమెంట్ ఇస్తే బంగారం పెట్టి ఒక చీర పెట్టినా 2 అయిపోతాయి పెట్టాల్సి వచ్చింది. అంటే దీనివల్ల ఏమైతే ఒక 17,000 కుటుంబాలకు 17,000 మంది కుటుంబాలకు ఇండైరెక్ట్ ఉపాధి. ఎందుకంటే మాకు ఆషాఢం వస్తుంది, అన్ సీజన్ వస్తుంది, సీజన్స్ కొన్ని మాకు ద్రవ్యాలు కొన్ని ప్రభావం వల్ల ఇప్పుడు ఎన్నికల కోడ్ మాకు వచ్చే వ్యాపారస్తులు సుధా పైసలు పట్టుకుంటారని ఎవరు రారు. దీనివల్ల మాకు చాలా వెయిట్ పడుతుంది. కాబట్టి గవర్నమెంటే ఒక సంవత్సరానికి 50-60 వేల పెళ్లిళ్ళు జరుగుతుంటాయి కాబట్టి మాకు ఇండైరెక్ట్ మార్కెటింగ్ అవుతుంది. దీనివల్ల మాకు వెయిట్ తగ్గుతుంది అన్నట్టు. అంటే మేము కోరుకునేది మాకు ప్రభుత్వాన్ని అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం మాకు కావాల్సిన అవకాశాలు ఇచ్చినాయి, ఇట్లా బెనిఫిషియన్స్ ఇచ్చినాయి. మాతో పాటు కొంతమందికి సుధా ఉపయోగపడే స్కీమ్స్ జనానికి మోటివేట్ చేయాలి. మా ఊర్లో సుధా 40 మంది ఫ్రేమ్ లోన్స్ ఇప్పించాము, PMEG లోన్ తీసుకున్నాము, ముద్రా లోన్స్ తీసుకున్నారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వ్యక్తిగత రుణాలు ఎవరికి ఇస్తలేదు, చేనేతకు వ్యక్తిగత రుణమే లేదు. రైతులకు పట్టాభూమి పాస్బుక్ పుస్తకం పెడితే వాళ్ళకి రుణాలు ఇస్తుంది తప్ప చేనేత వృత్తి వాళ్ళకు వ్యక్తిగత రుణాలు లేవు. వ్యక్తిగత రుణాలు లేకపోతే కేవలం ముద్రా లోన్స్ మీద ఆధారపడే మాకు లోన్స్ తీసుకుంటున్నాము. ఇదంతా మోడీ
చేయడం వల్లనే జరిగింది. రైట్. లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి. ఓకే. ఎట్లుంది పరిస్థితి ఇక్కడ జనగాంలో కానీ ఎల్లాంలో కానీ? అంటే ఏ పార్టీకి ఎక్కువ ఉంది? స్టేట్ ఏమో విషయం కానీ సెంట్రల్కి వచ్చే వరకు మోడీ అంటున్నారు. అది మోడీ అంటున్నారు. అది ఎవరి నోటి నుంచి అంటే వాళ్ళకి అంటే కరోనా సూది ఎఫెక్టా ఇంకా రకరకాల ఎక్కడ అంటే దేశ భద్రత కోసమా దేనికోసం, కానీ మోడీ అనేది మాత్రం ప్రతి నోట ఒక నాన్సుడు ధోరణి అయితే అయిపోయింది. ఎందుకు మీరు బెనిఫిషియర్ కాబట్టి? లేదు లేదు, నేను బెనిఫిషియర్ అయినా కాకుండా నేను ఒక్కనైతే బెనిఫిషియర్. నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ అయితే ఇవ్వలేగా? వ్యాక్సిన్ అందరికి ఇచ్చిన దేశ ప్రజలందరికీ. ఇంకా ఎందుకు మోడీని అంత ఇష్టపడుతున్నారు అంటే? మరి ఇప్పుడు జనగాం ఎమ్మెల్యే ఎవరు? జనగాం ఎమ్మెల్యే మాకు పల్లారాజేశ్వర రెడ్డి. మరి పల్లారాజేశ్వర రెడ్డి ఊరుకుంటాడా మీరు మోడీకి వేస్తా అంటే? పల్లారాజేశ్వర నాన్ లోకలే. రేపు ముత్తిరెడ్డి సూత మొన్నదాకా మాకు ప్రజాపాలన బీఆర్ఎస్లో యాక్టివిటీ రాజకీయాలు ఉన్నాడు. కనీసం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు సూత ఆయన అవపడతలేడు. అసలు అవపడని ఈయన సూత రేపటి రోజు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను సూత మరో ముత్తిరెడ్డి లెక్కనే వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న లీడరే మాకు అంటే ఇక్కడ మాకు అది చెప్తున్నారు. ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది మరి లోక్సభ పరిధిలో? అంటే భువనగిరి లోక్సభ సరే, మీరు జనగాంలో కొంత అంటారు, మరి వేరే దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు. మాకైతే బూర్నర్సే గౌడ్ గెలుస్తారనే అనిపిస్తుంది. ఎందుకు అంటే అతను గతంలో చేసిన పనుల వల్ల ఒకటి, అతను మన బీసీ సమాజ ఒక వర్గానికి చెందిన వ్యక్తి, అత్యధిక బీసీలు ఉన్న వర్గం కాబట్టి అతను గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకుని మేము చెప్పాల్సి వస్తుంది. ఏం చేసిండు చెప్పండి. అతను ఎయిమ్స్ కు కృషి చేసిండు. అతను మన బీబీనగర్ ఎయిమ్స్ మాకు మాతా శిశు హాస్పిటల్కి సంబంధించిన విషయంలో అంటే అతను చాలా అంటే మేము అతన్ని పోయి కలుసుకుంటే మా హామీలు నెరవేర్చే పర్సన్ మాకు అనిపిస్తుంది అతను. ఇంకోటి ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే మాకు పెంబడుతున్నది. దాన్ని కేంద్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా చేసింది తప్ప అంటే పర్యాటక కేంద్రం చేసింది, కానీ కోవిడ్ టైంలో మాకు కృష్ణా ప్లస్ కాకతీయ ఆగిపోయినాయి. దాన్ని మరోసారి పునరుద్ధరించాలని సుధా ఈ వేదిక మరోసారి గుర్తు చేస్తున్నా. అది మన బూర్నర్సే గౌడ్ గెలిచిండు అనుకో మాకు ఇంకా ఈజీ అయిపోతుంది. మరి రేవంత్ రెడ్డి నాకు ఓటేస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, లేకపోతే ఎంపీకి గెలవకపోతే కష్టం అవుతుంది, కేంద్రంలో ఇండియా కూటమి వస్తుంది అని అంటున్నాడు. 6 పథకాలు మొన్న 160 రూపాయలు పెట్టి డిలక్స్లో పోయినా నాకు అది 160 రూపాయలు పెట్టి ఎక్స్ప్రెస్లో ఎక్కినా కానీ నాకు సీట్ దొరికిన పరిస్థితి వచ్చింది. దానివల్ల మాకు పెద్ద ఉపయోగం లేదు. అది ప్రజలు చూసుకుంటారు లేదండి. వీళ్ళని అడుగుదాము. అంటే నరేష్ అన్న ఒక్కోడే అంటే బాగా మోడీ అంటే ఇష్టం ఉన్నట్టుంది. మీరు ఈసారి ఎవరు ఓటేస్తాను లోక్సభ? మేము బీజేపీకే ఓటేస్తాం. మేము కూడా బీజేపీకే ఓటేస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు మంచి మంచి పథకాలు పెడుతున్నాడు. కోవిడ్లా మన భారతదేశాన్ని మొత్తం ఆదుకున్నాడు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ లేకపోతే కొన్ని మత కొల్లాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంబులు పేల్చుడు, అది చేసుడు, ఇది చేసుడు చాలా ఉండే. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన కంచె 10 ఏళ్ళ కంచెలి ఎక్కడ మత కొల్లాలు లేవు, అన్ని శాంతియుతంగా జరుగుతుంది. కాబట్టి మాకు చాలా మంచి చేస్తుంది. కాబట్టి మేము బీజేపీకే ఓటేస్తాం. ఇప్పుడు మరి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సేగౌడ్. ఈ ముగ్గురిలో బెస్ట్ అభ్యర్థి ఎవరు? బూర నర్సేగౌడే. ఎట్లా అంటే ఇదివరకు ఆయన ఎంపీ చేసిండు కాబట్టి, బీఆర్ఎస్లో ఉండి ఎంపీ చేసిండు కాబట్టి కొన్ని పనులు చేసిండు కాబట్టి, అదే ఇప్పుడు మా నరేష్ చెప్పినట్టు కొన్ని పనులు చేసిండు కాబట్టి ఆ రకం మాకు అనుభవం కాబట్టి, మళ్ళీ మాకు కోవిడ్లో మా కాకతీయ కృష్ణ మా పెంబర్తిలో ఆగేది, అవి తీసేసారు. ఇప్పుడు మా బూరా శేఖౌడ్ గెలిస్తే మేము డైరెక్ట్ పోయి మేము అడుగుతాం. ఇక్కడ నుంచి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు పిల్లలు చాలా ఉన్నారు హైదరాబాద్ పనికి పోయడానికి. కాబట్టి మాకు ఈజీగా ఉండే. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, జనగం పోయి ఎక్కడవుతుంది అప్ అండ్ డౌన్ చేయడానికి. కాబట్టి బూరా శేఖౌడ్ మాకు బీజేపీ గెలిస్తే ఆయన పోయి అది అడుగుతాం, మాకు అవి నిలబెట్టుకునే పనులు చేసుకుంటాం. 4-5 వేస్తే బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ క్యాడర్ లేదు కదా ఎక్కడ. ఇప్పుడు జనగాంలో కానీ ఇప్పుడు జిల్లాలో మొత్తం అడుగు 25% బీజేపీ చెప్తారు అన్న. ఇక్కడ అంటే ఒకటి అడుగుతా, ఇప్పుడు కాదన్న బీజేపీ క్యాడర్ లేదు, మీరు గెలిపించే ప్రతి ఒక్కరికి మోడీ అంటే ఇష్టపడదు. మన హిందువులు మొత్తం మోడీ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు చేతిలో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ మనకు మోడీ అక్కడ సెంటర్లో మోడీ ఉండాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో అనుకుంటారు. ఉండాలి వెళ్తుంటారు కదా పబ్లిక్ లో. అవును, చాయ్ తాగే దగ్గర కానీ పనిచేసే దగ్గర కానీ అడుగుతుంటే ఏం మాట్లాడుతారు? ఇతర పార్టీల వాళ్ళు కానీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సెంట్రల్ బీజేపీ ఉంటేనే బాగుండేదని వాళ్ళ నోట్ల గురించే మేము కూడా వింటున్నాం. అలాంటి పదాలు మేము కూడా వింటున్నాం.
చూద్దాం, ఇంకా అడిగి చూద్దాం. మరి అన్న మీరు చెప్పండి, ఎట్లా ఇప్పుడు బీజేపీకి అయితే క్యాడర్ తక్కువ ఉంది, క్యాడర్ కాదన్న. ఇంకోటి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. మరి మీకు తెలుసా ఈ విషయం? ఏది బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తారంటే రాజ్యాంగం రద్దు చేస్తారని రాహుల్ గాంధీ అట్లా ఎట్లా అవుతుంది? ఎందుకు అవుతుంది అట్లా? కాదు కదా, అట్లా కాదు. మంచిగా మారుతారు. ఇప్పుడు మరి రాజ్యాంగం ఎందుకు పని చేయలేదు? ఇవాళ ఒకడు మోడీ అనే వాళ్ళకి 10 ఏళ్ళు పరిపాలనిస్తేనే, బీజేపీ పరిపాలనిస్తేనే నువ్వు అంత ఆవేశంగా ఉన్నావు. వాస్తవంగా బీజేపీ పుట్టింది 1980లో పుట్టింది. దానికి 2 సీట్లతోనే గెలిచి ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానం సంపాదించిందంటే మోడీ తప్పించి మిగతా వ్యక్తి. ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ఉన్నాడు, వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఆయన కూడా కొన్ని ఏళ్ళు పరిపాలించిండు. ఇందిరాగాంధీ ఉంది, గాంధీలే పోవాల ప్రపంచం వారసత్వం పాలనే కావాలా. ఇవాళ తల్లి చచ్చిపోయినా కూడా ఒకటే రోజు లీవ్ తీసుకొని ఆయన సేవా కార్డు పోయి వచ్చి మళ్ళీ అదే డ్యూటీ చేస్తున్నా అంటే మన ప్రజల కోసమే. నరేంద్ర మోడీ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు మోడీకే ఖచ్చితంగా కావాలని చెప్పి పిఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అది 2 సార్లు అయింది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుంటే మేము 14 సీట్లు గెలుస్తాం, ఇక ఒకటి ఎంఐఎం, ఇక బీజేపీకి ఒకటి, బీఆర్ఎస్కి ఒకటి అనే రకంగా చెప్పిండు. వాస్తవమే అన్న. అంటే ఇది భువనగిరి ఒకటే గెలుస్తారంటారు. ఒకటే అన్న. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అల్లర్లైనది అనేది జనాలు మొత్తం తెలుసు. ఇవాళ మోడీ వచ్చినాక 380 అది యాక్టివ్ అది తీసిండు, 370 యాక్టివ్ తీసిండు. మళ్ళీ ఒకటి ఎక్కడ పోయినా కూడా ప్రపంచ దేశాలు కింద ఇట్లా మొక్కేది. ఇవాళ మోడీ పోతే 10 దేశాలు ఆక్రమించుకుంటారు. ఎందుకంటే మరి ఆయన మంచితనం కోసం, ఆయన వ్యవస్థ, ఆయన నడిచే బాట మంచిగా ఉందని చెప్పి ప్రపంచ దేశాలు గుర్తింపు పడ్డాయి. ఇవాళ అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ కొన్ని కోట్లు, కొన్ని కుంభకోణం, బొగ్గుకు అప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణంలో చాలామంది, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు బొగ్గు కోణంలో చాలామంది పోయారు. అదే రాష్ట్రపతి ఆమె బీజేపీ ఇప్పుడు మొన్న ఏమన్నది అంటే పటేల్ ఆమె రాష్ట్రపతి ఉండేది కాంగ్రెస్ నుంచి వెళ్ళి, మొన్న మోడీ బాగుందని చెప్పి కూడా పేపర్లో చాలామంది చూస్తున్నాం. వ్యవస్థ ఏంటంటే ఆయన 10 ఏళ్ళు పరిపాలించారు కదా, ఆమెనే రాష్ట్రపతి. ఎప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు పటేల్ పార్టీలో ఏదో పేరుంది, పటేల్ పార్టీలో ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? ఇవాళ మోడీ అసంటోళ్ళు అయితే కావాలని చెప్పి. ఆమె కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నేను బీజేపీ ఎందుకు, మోడీ ఎందుకు అన్నది, ఒక రాష్ట్రపతి ఒక దేశాన్ని పరిపాలించింది ఆమె. కొంత కూడా అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా బీజేపీకే ఓటేయాలని మేము మనపూర్తిగా. మీరు జెంట్స్ ఇట్లా చెప్తారు, కొందరు లేడీస్ కూడా ఉన్నారు, నేను అడిగి చూస్తాను. మేడం మీరు ఒక్క నిమిషం భయపడుతురా? ఏం చెప్పండి, జస్ట్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అసలు ఎట్లా ఉంది అంటే సెంట్రల్లో? రాహుల్ గాంధీకి ఉందా, మోడీకి ఉందా? మోడీ గారికి. ఎందుకంటే అంటే చాలా అభివృద్ధి పథకాలు జరిగినవి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో, కాబట్టి ఆయన వచ్చే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. చూద్దాం, ఇంకా కొద్ది మంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, నెక్స్ట్ మోడీ వస్తే మంచిదా, రాహుల్ గాంధీ వస్తే మంచిదా? మోడీ. మాకు ఆయనే ఆయనే సాగేది. ఇప్పుడు బియ్యం గిట్టుకనే వస్తున్నాయా, తింటలేమా? పైసలు మోడీ సగం వస్తున్నాయి. 200 వీడు గాలి ఎత్తుండు గెలిచినోడు, మొన్న గెలిచినోడు 200. ఈ మోడీ 1800 వస్తున్నాయి. ఆయనకే వేస్తాం మేము. ఏం గుర్తు? మోడీ పువ్వు కావచ్చట. మీరే పార్టీ కొట్టేస్తారు? మేము పువ్వు గుర్తే, పువ్వు గుర్తే. మాది కూడా సూదులు ఇప్పించుకుని ఆటేస్తున్నామని చెప్పండి. మా కొడుకు ఇట్లా అందరికీ మేము దానికే ఇస్తాం. అయినా మా కొడుకేనా? కొడుకు చెప్తుండే వేస్తురా లేకపోతే మీకు? లేదు, ఆ సార్కే ఇస్తాం. చెప్పిన తాపకు ఓన్లీ ఎల్లంలో వేస్తారా, అన్ని ఊర్లలో వేస్తారా? అన్ని ఏళ్ళ కానీ అయితే మాది చెప్తున్నాం, మేము పువ్వుకి వేస్తాం. మీ అమ్మగారు ఊరేది? కిలేశాపురం. అక్కడ వేస్తారా మరి? అక్కడ వేసేది నాకేడలో పెళ్లికా ఇక్కడనే ఉంది. గెలిచి పెట్టడం ఇంత ఆందని. మా అవగా ఇంటి పైన ఉన్నది వాని ఇల్లు. ఇంత మాకే ఉన్నది ఆ ఇల్లు. సుత కుమ్మరోళ్ళ కొండలు ఇచ్చేస్తాం. ఈ గోడు ఇదే రోడ్డు నడమ. వాడు ఏమిచ్చిండు? వాడు ఏం గెలిచి వాడిని సంపాదించుకున్నాడు వాడు. కొనాలి. కేసీఆర్ వచ్చి నాకు ఓటేరే అంటాడట. మరి కేసీఆర్
కారు గుర్తుకు వెయ్యం మరి కేసీఆర్ ఇప్పుడే నడుమెరిగిపోయిన తర్వాత ఇక మాకేంటి ఎన్నైనా పోనాడు తిరగని ఇస్తామని మాకెంత కేసీఆర్ అంటే ప్రేమ లేదా అయిపోయింది అవును పెన్షన్ ఎంత వస్తుందా ఇప్పుడు 2000 అయ్యా 4000 రాలే రాలే 4000 రాలే రాలే ఇకులాంగులకు ఇస్తాను కానీ ఆడు తెల్లారులైతే బాయికి ఆడిపోతారు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళకి మాకు అవే 2000 అవే 2000 వస్తున్నాయా ఇంకా పెంచలేదా 4000 ఇస్తున్నది పెంచలే అసలు సరే ఫ్రీ బస్ అయితే ఎక్కుతారు కదా కేవలం పోతాం వాడు పని లేక వేయించండి ఫ్రీ బస్సు వేసుంటే వాళ్ళు ఉరుకుతురు ఏం పని వేయించినట్టు పనికి పట్నం పోయేదాకా ఇంత డబ్బా అయితే లేదా సాయంత్రం ఇట్లా టికెట్కి వచ్చేది ఏం లాభం ఎందుకు పెంచినట్టు ఫ్రీ బస్సు ఒక్కొక్క దాన్ని పట్టి పీక్కుంటారు సిగరెట్కి మగవాడు నిలబడేవాడు పైసలు పెట్టాలి మగవాడు నిలబడాలి మగవాడు పైసలు పెట్టాలి వాడు నిలబడాలి చక్కగా ఉరకా కూర్చోను 100 సార్లు 3 సార్లు పోతుంది పట్నం వీడికి 4 సార్లు తిరుగుతుంది తిరిగాను ఆడ పని దాకా పెట్టండి ఇదండి ఉందా ఛార్జింగ్ అయిపోయింది చెప్పాను మీరెవరు కొట్టేస్తారు ఈసారి ఓలా కొట్టేస్తారు ఎవరికంటే చేసే టైం తిరిగి వేస్తాం లాస్ట్ టైంకి ఎట్లయితే అట్లా చెప్తారట ఇదండి ఇక్కడ మరి వీళ్ళు ఎల్లంల గ్రామంలో అయితే మెజారిటీ వీళ్ళైతే మరి నరేంద్ర మోడీ కోటేస్తా అంటున్నారు చూద్దాం ఇంకా మనం వాయిస్ ఛార్జింగ్ కొంచెం తక్కువ ఉన్నది